హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. దేవునితో ఆరంభం. ఈ మాట చాలామంది ప్రతిరోజు వింటూనే ఉంటారు. ప్రతి వారము సేవకు నోట వింటూనే ఉంటారు. ఏదో ఒక సందర్భంలో దేవునితో ఆరంభించాలనే ఆలోచన కలిగిన వారు కూడా కలరు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? లేఖన గ్రంథము మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది. ఆరంభమే దేవుడు భూమి ఆకాశములతో వాటిని ఆరంభించేటప్పుడే దేవునితోనే అది ఆరంభించబడింది. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరి సహోదరా, నువ్వెవరివైనా సరే దేవునితో నీ జీవితాన్ని ఆరంభించుకుంటున్నావా? దేవునితో ఆరంభిస్తున్న నీవు దేవుని చిత్తంతోనే ముందుకు సాగుతున్నావా? ఈరోజు చాలామంది దేవునితో ఆరంభించరండి, దేవుని చిత్తాన్ని కూడా వెతకరండి. దేవుని చిత్తాన్ని ఎతికిన వారు కలరు, దేవునితో ఆరంభించబడి ముందుకు సాగిన వారు కలరు. కానీ కొంతమంది దేవుని చిత్తాన్ని ఎతకరు. చూద్దాం, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క సంకల్పం చొప్పున, దేవుని యొక్క చిత్తం చొప్పున సాగని వారి జీవిత ప్రయాణం ఎలా ఉంది? చాలామంది వారి వ్యాపారాల్లో కానీ, వారి ఉద్యోగంలో కానీ, వారి ప్రయాణంలో కానీ, వారు చేస్తున్న సేవలో కానీ దేవునితో ఆరంభించకుండా, దేవుని చిత్తాన్ని వెతకకుండా సాగుతున్న వారి జీవిత ప్రయాణం చాలా ఇబ్బందుల పాలు, చిక్కుల్లో పడిపోయినట్టు కనబడుతున్నారు. అయితే దేవునితో ఆరంభించని, దేవుని చిత్తమును తెలుసుకొని కొందరి యొక్క జీవిత చరిత్రను మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మొదటిగా నిర్మాణం. బైబిల్లో దేవుడు కలగజేసిన జనులు బాబేలు గోపురం దగ్గర రాగానే వారు దేవుని యొక్క చిత్తమును తెలుసుకోకుండా, దేవునితో ఆరంభించకుండా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు నిర్మించిన భవనం బాబేలు గోపురం. ఆదికాండం 11వ అధ్యాయం 2 నుంచి 9 వచనాలు చూస్తే వారు ఆరంభించిన ఆ యొక్క నిర్మాణము మధ్యలోనే ఆగిపోయింది. కారణం, దేవుని యొక్క చిత్తాన్ని వారు వెతకలేదు, దేవుని చిత్తాన్ని వారు తెలుసుకోలేదు. ఈరోజు దేవుని యొక్క చిత్తము, దేవునితో ఆరంభించబడని నీ నిర్మాణం ఏదైనా సరే, అది గృహమైనా, అది మందిరమైనా, అది ఏదైనా, ఎటువంటి గృహమైనా, షాప్ అయినా, దేవుని యొక్క చిత్తము చొప్పున చేయకుండా సాగుచున్న నీవెవరివైనా సరే, సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి. రెండవదిగా చూస్తే పరిచర్య ప్రయాణం చూస్తే దేవుడు యోనాతో ఇలాగూ సెలవిస్తున్నాడు. నేను ఏ ప్రదేశాన్ని అయితే నా చిత్తం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళు అని చెప్తే, యోనా దేవుని యొక్క చిత్తాన్ని తెలిసి కూడా, దేవుని యొక్క సంకల్పం తెలిసి కూడా తన సొంత చిత్తానుసారంగా వేరొక ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ యొక్క యోనా గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క చిత్తం లేకుండా నీ పరిచర్య అది ముందుకు సాగదు, ముందుకు నడిపించబడదు కూడా. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా సాగుచున్న ప్రతిదీ వ్యర్థమే అనే విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలని ప్రభు పేరిట ఈ మాట తెలియపరుచు. అదేవిధంగా వ్యాపార విషయంలో చాలామంది ప్రయాసపడతారు. వారి వ్యాపారం ఏదైనా సరే దేవునితో ఆరంభించరు, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోరు. బైబిల్లో చూస్తే పేతురు, యోహాను వారి రాత్రంతా వారి యొక్క వ్యాపార వృత్తి చేపలు పట్టడం. కానీ దేవునితో ఆరంభం లేకుండా, దేవుని చిత్తం లేకుండా వారు ఎంతో కష్టపడ్డారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదని లేఖనము స్పష్టంగా తెలియపరచబడింది.
ఈరోజు నీ వ్యాపారం ఏమైనా సరే ఆయనతో ఆరంభం లేకుండా, ఆయన చిత్తం లేకుండా నీవు ఆరంభిస్తున్నావేమో, నువ్వు ప్రయాసపడుతున్నావేమో జాగ్రత్త. వివాహ విషయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎవరూ తెలుసుకోకుండా, దేవునితో ఆరంభించకుండా వారి సొంత ఆలోచన చేత కొంతమంది ముఖ్య వ్యక్తులతో ఆ యొక్క వివాహాన్ని ఆరంభించుకుంటారు. కొంతమంది ఇష్టాలతో ఆ వివాహాన్ని చేసుకోవడానికి ఇష్టపడతారు. బైబిల్లో సంసోన్ దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి. తల్లి గర్భంలో పిండముగా రూపించబడక ముందే దేవుడు అతన్ని ఎంచుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవునితో ఆరంభించకుండా, దేవుని సంకల్పం లేకుండా తిమ్నాతుకు వెళ్ళి ఇదిగో తన వివాహములో అనేక సమస్యలకు ఇబ్బంది పడ్డాడని, గురయ్యాడని లేఖనం స్పష్టంగా రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1-3 వచనాలు, అదే న్యాయాధిపతులు 15వ అధ్యాయం 1-3 వచనాల్లో సంసోను దేవుని చిత్తము కాని వివాహం చేసుకొని ఆ మార్గం వైపు వెళ్ళి తన జీవితాన్ని అనేక సమస్యలకు గురి తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, నువ్వెవరివైనా సరే తండ్రి చిత్తాన్ని వెతుకుతున్నావా? నువ్వు తీసుకునే స్థలం విషయంలో, నిర్మిస్తున్న గృహం విషయంలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న సేవలో, నువ్వు చేసుకుంటున్న వివాహ విషయంలో దేవుని చిత్తము తెలిసి దేవునితో ఆరంభించగలుగుతున్నావా? ఇదిగో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే బైబిల్ లేఖనం ఇలాగూ సెలవిస్తుంది. యోహాను సువార్త 5:30, నా అంతటా నేనేమి చేయను, నా తండ్రి చిత్తాన్ని తెలుసుకొని నా తండ్రితో నేను ఆరంభిస్తానంటున్నాను. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ఈ భూలోకంలో తండ్రి చిత్తానికి లోబడుతూ తండ్రితో ఆరంభిస్తున్నాడే. ఈరోజు నీవు ఎలా ఉన్నావు? నీవు ఏ రీతిగా వెళ్తున్నావు ఆలోచించు. అదేవిధంగా మోషే కూడా ఇశ్రాయేల్ ప్రజలు 20 లక్షల మంది ప్రజల్ని ఐగుప్తు నుంచి కానానుకు నడిపించడానికి ప్రజలందరినీ తీసుకొని వెళ్తుండగా, నీ సన్నిధి లేకుండా, నీ సన్నిధి మాతో రాకుండా, నీ చిత్తం మాకు తెలియపరచకుండా, మాతో నువ్వు రాకుండా మేము ముందుకు సాగలేమయ్యా అని చెప్పి మోషే మొదటిగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దేవునితో ఆరంభిస్తున్నాడు. స్పష్టంగా రాయబడి ఉంది నిర్గమాకాండం 33వ అధ్యాయం 15వ వచనంలో, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోవు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి తోడుకొని పోకని లేఖనం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ మాటలు వింటున్న చెల్లి, తమ్ముడా, నువ్వు చేస్తున్న ఉద్యోగం దేవుని చిత్తమేనా? నువ్వు చేస్తున్న వ్యాపారం దేవుని చిత్తమేనా? నువ్వు చేస్తున్న సేవ దేవుని చిత్తమేనా? నువ్వు నిర్మిస్తున్న గృహం దేవుని చిత్తమేనా? ఆలోచించు. నువ్వు తీసుకునే వాహనము దేవుని చిత్తమేనా? అయితే ఆయన చిత్తమే అయితే ఆయనతో నువ్వు ఆరంభిస్తున్నావా? ఈరోజు చాలామంది ఉదయాన్నే లేవగానే తండ్రితో మాట్లాడారండి, వెంటనే ఎవరితో ఒకరితో మాట్లాడి ఆ దినాన్ని ఆరంభించుకుంటారు. వాక్యం చదవకుండా న్యూస్ పేపర్ చదివేస్తారు. మోకాళ్ళ మీదకి రాకుండా ఏదో ఒక పని చేసుకుంటారు. ఒక మంచి దైవజనుడు చెప్పిన మాట, ఎవరితో మాట్లాడకుండా మొదట ఆయనతోనే మాట్లాడాలంట. మోకాళ్ళ మీదకి రాకుండా ఏ పని చేయకూడదంట. వాక్యం ధ్యానం చేయకుండా ఏ న్యూస్ పేపర్ కానీ ఏ న్యూస్ ఛానల్స్ కానీ చూడకూడదంట. ఆయనతో నువ్వు ఆరంభిస్తున్నావా? ఆయనతో ఆరంభిస్తే ఆయన చిత్తాన్ని ఎదుగుతావు. ఆయనతో ఆరంభిస్తే ఆయన చిత్తం నీకు బయలుపరచబడుతుంది. కాబట్టి మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఆయన చిత్తము లేకుండా అనేకులు ఇబ్బంది పడ్డారు. ఆయనతో ఆరంభించకుండా అనేకులు శ్రమల పాలయ్యారు, శ్రమల పాలు పొందారు కూడా. నువ్వు అటువంటి పరిస్థితి గుండా వెళ్ళడం దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం కాదు. నువ్వు ఆయన సంకల్పం చొప్పున నువ్వు సాగిపోవాలి. ఆయన చిత్తానికి నువ్వు లోబడాలి. ఆయన చిత్తానుసారంగా నువ్వు సాగాలని ప్రభు ఆశపడుతున్నాడు. నువ్వు అలాగున సిద్ధపడి ప్రభు చిత్తాన్ని నువ్వు నెరవేర్చుతువుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.